వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. మనము ముందుగా ఇంతకుముందు భాగంలోని 23 మరియు 24వ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాము. యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఉత్సీదేయుర్మే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమః ప్రజాః. మనం ఇప్పుడు 25వ శ్లోకాన్ని నేర్చుకుందాం. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాం తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. మనం 25వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. మనం ఇప్పుడు 25వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ఓ అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విజ్ఞానవంతుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరించాలి అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనం ఇప్పుడు 26వ శ్లోకాన్ని నేర్చుకుందాము. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. మనము 26వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్.
న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. మనం ఇప్పుడు 26వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. కర్మలలో ఇరుక్కుపోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదరగొట్టరాదు. తాను యోగములో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్ళని ఆ మార్గంలో అన్ని కర్మలను ప్రోత్సహించాలి అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.